ప్రవీణ్ వైన్స్లోకి వెళుతూ ఉండగా వెనక నుంచి ఒక వ్యక్తి ఆయనని ఫోటో తీశాడు. మరి గుర్తు తెలియని వ్యక్తి ఎవరనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. ఆ సీసీటీవీ దృశ్యాన్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి బయటకు వస్తున్నాడు చూడండి. అయితే బయటకు రావడంతో ఆయన ఫోటో తీశాడు. ఆ ఫోటో తీయడంతో మరింత బలం చేకూరింది ప్రవీణ్ మృతి పైన. అయితే మరింతగా అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, మొదటి నుంచి ఒకసారి మళ్ళీ నేను రిపీట్గా మీకు ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. అలా ప్రవీణ్ వచ్చి అక్కడ బైక్ ఆపేశాడు. ప్రవీణ్ పగడాల వచ్చి బైక్ ఆపేసి బైక్ స్టాండ్ వేసి కింద దిగిపోయాడు. అయితే పక్కనే మీరు గమనిస్తే కనుక స్కూటీ పార్క్ చేసి ఉంది. ప్రవీణ్ బైక్ పక్కనే ఒక స్కూటీ పార్క్ చేసి ఉంది. అది ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒకవేళ చాలామంది అనుమానం పడుతున్నారు. ఇక్కడ అసలు ప్రవీణే కాదంటున్నారు, కానీ ప్రవీణే అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఏదేమైనా కూడా ప్రవీణ్గా చెప్పబడుతున్నటువంటి ఈ వ్యక్తి అక్కడ బైక్ స్టాండ్ వేసి దిగిపోయాడు. ఒక వ్యక్తి లోపల నుంచి బయటకు వస్తున్నాడు. ప్రవీణ్ అనుమానంగా చూశాడు, వెనక్కి తిరిగిపోయి ఒకసారి ఇక్కడ చూడండి ఆయన ఫోటో తీస్తున్నాడు. ఎగ్జాక్ట్గా ఆయన ప్రవీణ్నే ఫోటో తీశాడా లేదంటే ఇంకెక్కడ ఏదైనా వేరే ఉందా? అసలు ఫోటో ఎందుకు తీయాల్సి వచ్చింది? ఇది అట్ ఏ టైంగా అనుకోకుండా ఒకసారి కోఇన్సిడెన్స్గా జరిగిందా? అసలు ఏం జరిగి ఉంటుంది? నిజంగానే కనుక ప్రవీణ్ని ఫోటో తీయాలనే ఆలోచన కనుక ఉండుంటే మళ్ళీ తిరిగి లోపలికి వెళ్ళిపోయి కూడా తీసేవాడు. కానీ ఆయన సడన్గా అలా వచ్చాడంటే ముందుగానే ప్రవీణ్ అక్కడికి వస్తాడనే విషయం ఆయనకు తెలిసిందా? ఇలా అనేక క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అసలు ప్రవీణ్ పగడాలని ఫోటో తీశాడా? ఒకటి, అసలు ప్రవీణ్ పగడాల ఆ సమయానికి అక్కడికి వస్తాడని చెప్పి ఆ వ్యక్తికి ఎలా తెలిసిందనేది రెండు. ఒకవేళ ప్రవీణ్ పగడాలనే ఫోటో తీశాడా, ఇంకెవరైనా ఫోటో తీశాడా? ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కూడా ఒక వ్యక్తి బయటకు రావడం, అదే సమయానికి ప్రవీణ్ పగడాల లోపల వెళ్ళడం, ఆయన ఒక స్కూటీ, అది ఎలక్ట్రిక్ స్కూటీ బహుశా, సో ఆ స్కూటీ పైన ఆయన అలా బయటకు వెళ్ళిపోయాడు. మళ్ళీ మీరు విజువల్ చూడండి, ఇది ఎల్బీ నగర్ దగ్గర సవేరా వైన్ మార్ట్ దగ్గర ప్రవీణ్ పగడాల లోపలికి వెళుతున్నటువంటి దృశ్యాలు. అక్కడ దిగాడు, బైక్ స్టాండ్ వేసి ఆయన లోపలికి వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో మరొక వ్యక్తి ఆల్రెడీ వైన్ మార్ట్ నుంచి బయటికి వస్తున్నాడు. ఆ వైన్ మార్ట్ నుంచి బయటకు వచ్చే క్రమంలో ఎదురు పడ్డారు. అయితే ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాల వైపుగా చూశాడు. వెంటనే తన చేతిలో ఫోన్ తీసి కెమెరా ఆన్ చేసి మళ్ళీ వెనక్కి తిరిగి ఫోటో తీశాడు. అయితే అప్పటికే దాదాపుగా ఆ 1 సెకండ్ 2 సెకండ్ అయినప్పటికీ అప్పటిలోగానే ప్రవీణ్ లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. కానీ అక్కడ ఆ వ్యక్తి, ఆ గుర్తైన వ్యక్తి ఎవరిని ఫోటో తీశాడు? ప్రవీణ్నే ఫోటో తీశాడా? మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. ఒకసారి ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, ఏంటి ఈ సీసీటీవీ దృశ్యాల్లో చాలా క్లియర్గా ప్రవీణ్ పగడాల బయటకు రావడం, లోపలికి వెళ్ళడం, మరొక వ్యక్తి బయటకు రావడం చూస్తున్నాం. ఆ సమయంలో ఎదురుగా ఒక్కసారిగా ఆ వ్యక్తి ప్రవీణ్ వైపుగా చూశాడు. మళ్ళీ బయటకు రాగానే వెంటనే కెమెరా ఆన్ చేసి ఆ వ్యక్తిని ప్రవీణ్ పగడాల ఫోటో తీశాడు. ప్రవీణ్ పగడాలని ఫోటో తీశాడు. ఎగ్జాక్ట్ ఇక్కడ ప్రవీణ్ పగడాల ఫోటో తీశాడా, ఇంకేదైనా ఫోటో తీశాడని చెప్పలేం. కానీ కొంత అనుమానాస్పదంగా అయితే సీసీటీవీ దృశ్యాలు ఉన్నాయి. అప్డేట్స్ ఏంటి? మనోజ్, రోజుకు ఒక అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. అలాగే ప్రధానంగా రోజుకు ఒక మలుపు కూడా తిరుగుతుందని చెప్పాలి ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ యొక్క మృతిపై. ప్రధానంగా తెలిసిందే పలు అనుమానాలు ఇప్పటికే రేకెత్తిస్తారు. అతనిది ప్రమాదం కాదు, ఇది హత్య అంటూ పాస్టర్ సంఘ నాయకులు, క్రైస్తవులు కూడా ఒక విధంగా మొన్నటి నుంచి కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా ఆరోపణలు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ పగడాలకు సంబంధించిన పలు సీసీ ఫుటేజ్లు వచ్చినప్పటికీ ముఖ్యంగా నిన్న నుంచి కూడా ఆయన వైన్ షాప్ లో వెళ్ళినటువంటి వీడియోలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ వచ్చే వరకు, అలాగే విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చే వరకు ఎక్కడెక్కడ మద్యం షాపుల్లో ఆయన వెళ్ళారు అనేది క్లియర్ గా సీసీ ఫుటేజ్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఆయన ప్రధానంగా హైదరాబాద్ 24వ తేదీన బయలుదేరినటువంటి ఆయన అక్కడ ఎల్బీ నగర్ సరైన వైన్స్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినట్టుగా ప్రవీణ్ కుమార్ అక్కడ మద్యం షాప్ లో మద్యం కొనున్నట్టుగా వీడియోలు ఉదయం వరకు కూడా చూసాం. కానీ ఇప్పుడు మరొక వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియా నెట్ అంతా వైరల్ అవుతుంది. ఆయన ఏదైతే ఆ యొక్క వైన్ షాప్ లోపలికి వెళ్తున్నారు, సవేరా వైన్స్ ఏదైతే ఉందో తనకి అక్కడ బైక్ మీద రావడం, అక్కడ పార్కింగ్ చేసుకుని లోపలికి వెళ్తుండగా ఒక వ్యక్తి అదే వైన్ షాప్ నుంచి లోపల నుంచి బయటకు వస్తుండగా ప్రవీణ్ పగడాలుగా చెప్పుకున్నటువంటి వ్యక్తి యొక్క ఫోటోనైతే ఇలా రివర్స్ లో తీసి అతను అబ్జర్వ్ చేస్తూ అతను ఫాలో అవుతూ వచ్చినట్లుగా, లేదంటే అతనే ముందు ఇక్కడికి వస్తారని భావించినట్టుగా ఒక ఫోటో ఆయన లోపలికి వెళ్ళడం, ఒక ఫోటో తీయడం, ఆయన సైలెంట్ గా అక్కడ ఉన్నటువంటి స్కూటీ ఎక్కి వెళ్ళిపోవడం. ఈ వీడియో ఇతను ఎవరు అంటే ఇక్కడ అనుమానాలకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాస్టర్ ప్రవీణ్ పగడాలుగా చెప్పుకున్నటువంటి వ్యక్తి వైన్ షాప్ లోకి వెళ్తుండగా ఫోటో తీసింది ఎవరంటూ పలు విధాలుగా దీనిపై అయితే చర్చ జరుగుతుందని చెప్పాలి. అంటే ఇప్పటికి ఏదైతే తనని ఈ విధంగా ఫాలో అవుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల కాదు, వైన్ షాప్ లో వెళ్ళిన వ్యక్తి కావచ్చు, ఆ బైక్ నడిపినటువంటి వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ కాదని ఇప్పటికే పలు విధాలుగా అందరూ కూడా ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు జరిగినటువంటి వైన్ షాప్ లో వెళ్తుండగా ఫోటో తీసింది ఎవరని
అనేది ఇప్పుడు మరొక కొత్త చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై అంటే ఇది అసలు ఏం జరిగింది, ఇతను ప్రవీణ్ పగడాల వైన్ షాప్ కి వస్తున్నారని ముందే తెలుసా, లేదంటే ఎవరైనా అక్కడికి వచ్చి అతను ఎక్కడికి వెళ్తున్నారు ఫాలో అవ్వమని ఎవరైనా పంపించారంటే, ఫాలో అవుతే కనుక అతను ముందుగా స్కూటీలో వచ్చి ఆ వైన్ షాప్ దగ్గర అతను ఎందుకున్నాడు. ఒకవేళ ప్రవీణ్ పగడాల లోపలికి వెళ్తుంటే బయట నుంచి వెళ్ళిపోతూ తను రావడం, ఈ ప్రవీణ్ పగడాల లోపలికి వెళ్ళడం, ఒక ఫోటో జస్ట్ అనుమానాస్పదంగా ఫోటో తీయడం, అంటే మనకి జనరల్ గా తీసి ఫోటో వేరు, కొంతమంది అబ్జర్వ్ చేస్తూ ఫాలో అవుతూ కొన్ని ఇన్వెస్టిగేషన్ లో సైలెంట్ గా తీసుకువెళ్ళిపోతుంటారు. కానీ మూడవ నేత్రం ఏదైతే ఉందో ఆ సీసీ కెమెరా అతను ఫోటో తీయడం పసిగట్టింది. ఆ ఫోటో దాన్ని రావడంతో ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఒక విధంగా ఆయన వైన్ షాప్ లో ఇప్పుడు తిరిగి ఆయన వైన్ తాగుతాడా లేదా అనేది చర్చ ఒక పక్క జరుగుతుంటే, ఇప్పుడు ఆయన వైన్ షాప్ లోకి వెళ్తుండగా ఇతను ఫాలో చేస్తుందని ఎవరనేది చర్చ చేస్తా ఉంది. అంటే కొంతమంది ఆయన చేత బలవంతంగా కొనిపించారు వైన్ అనేది. కొంతమంది పాస్టర్లు కూడా ఇదే వాదనని 10 రకాలుగా చెప్పుకొస్తున్నారు. కొంతమంది అయితే ఆయన అతను కాదు అతని రూపంలో తిరుగుతున్నటువంటి వ్యక్తి అని కొంతమంది చెప్పుకొస్తుంటే, ఈ విధంగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఆయనగా చెప్పుకున్నటువంటి వ్యక్తి వైన్ షాప్ లోకి వెళ్ళడం, ఇతను ఫోటో తీయడం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. దీనిపై ఇన్వెస్టిగేషన్ జరిగితే బాగుంటుందంటూ పోలీసులను అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానం కనబడుతుంది చెప్పాలి మనోజ్. రైట్ ప్రకాష్. సో ఎల్బీ నగర్ దగ్గర వైన్ మార్ట్ దగ్గర ప్రవీణ్ లోపలికి వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి బయటకు వస్తున్నాడు. ఆ నేపథ్యంలో ప్రవీణ్ లోపలికి వెళ్తుండగా ఆ వ్యక్తి చూసి వెంటనే కొంచెం దూరం ఒక అడుగు వేసేసి తన ఫోన్ తీసి ఆయన ఫోటో తీశాడు. అయితే ఎగ్జాక్ట్ ఇక్కడ ప్రవీణ్నే ఫోటో తీశాడా, ఏం జరిగి ఉంటుందనేది తెలియాల్సి ఉంది. కానీ ప్రవీణ్ లోపలికి వెళ్ళడం, ఆ వ్యక్తి బయట రావడం, వెంటనే ఫోన్ తీసి ఫోటో తీయడం, ఇదంతా కూడా జరిగిపోయాయి. కొన్ని క్షణాల్లోనే 1 సెకండ్ 2 సెకండ్లో మొత్తం అంతా జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి ఎందుకు ప్రవీణ్ పగడాల్ని ఫోటో తీశాడు, ప్రవీణ్ పగడాల్ని ఫోటో తీశాడా, ఇంకేదైనా జరిగిందా, ఒకవేళ ప్రవీణ్ పగడాల్ని ఫోటో తీయాల్సి వస్తే ఎందుకు తీయాల్సి వచ్చింది, ఏంటి అనే విషయాల పైన చాలా పెద్ద ఎత్తున కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్గా ఇది స్కెచ్ అయి ఉంటుంది. ప్రవీణ్ హత్య అనేటువంటి ఒక విషయం పైన, ఆ క్వశ్చన్ పైన ఈ దృశ్యం కొంత బలాన్ని చేకూరుస్తోంది, అనుమానం వ్యక్తమవుతోంది. మీరు చూడొచ్చు ఆ 2 బాక్సులో కూడా ప్రవీణ్ లోపలికి వెళ్లే ముందు ఇది విజువల్. ప్రవీణ్ అక్కడికి వచ్చి బైక్ స్టాండ్ వేసి అలా దిగి వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఒక వ్యక్తి బయట నుంచి ఫోటో తీశాడు వెనక నుంచి. ఆ తర్వాత ప్రవీణ్ లోపలికి వెళ్ళిపోయి వైన్ మార్ట్లో ఆయన కలే తిరుగుతున్నటువంటి ఆ విజువల్ కూడా మీకు చూపిస్తాను. పక్కనే వేసి ఆ 2 విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. ఒకటి ఇది వైన్స్ లోపల మొదటగా ఆయన బైక్ పై లోపల రావడం, బైక్ పైన అక్కడికి రావడం, స్టాండ్ వేయడం, వెంటనే లోపల వెళ్ళి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక వ్యక్తి బయటకు వచ్చి ఆయన్ని ఫోటో తీశాడు. ఆ తర్వాత ప్రవీణ్ పగడాల లోపల వెళ్ళిపోయాడు. ఎగ్జాక్ట్ ఇక్కడ టైమింగ్ చూస్తే మనకు కొంత దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది, సెకండ్స్ బట్టి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ప్రవీణ్నే ఫోటో తీశాడా, ఇంకేదైనా ఫోటో తీశాడు, నిజంగానే ప్రవీణ్ని ఫోటో తీస్తే ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు అలా ఫోటో తీయాల్సి వచ్చింది, ఆ దృశ్యాలు మీరు చూడండి. వెంటనే ప్రవీణ్ని చూశాడు, వెంటనే పాకెట్లో నుంచి ఫోన్ తీశాడు, అప్పటికే ఫోన్ చూస్తూ వస్తున్నాడు. సో వెంటనే ఆయన బయటకు రాగానే ఆ వ్యక్తి ఫోటో తీసి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ప్రవీణ్ని హత్య అనడానికి ఈ దృశ్యం, ఈ సీసీటీవీ దృశ్యం మరింతగా బలాన్ని చేకూరుస్తోంది. సో మీకేమనిపిస్తోంది, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రైట్, ఒకసారి ఎల్బీ నగర్ వైన్ మార్ట్ నుంచి, అక్కడ ఎల్బీ నగర్ సవేరా వైన్ మార్ట్ దగ్గర నుంచి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా అక్కడికి వచ్చిన వ్యక్తి ఎవరనే విషయం పైన వారు మాట్లాడుకొచ్చారు. ఒకసారి వారి మాటలు వినండి. మనం నాగోల్లోని సవేరా లిక్కర్ మార్ట్ దగ్గర ఉన్నాం. అసలు ప్రవీణ్ గారు ఇక్కడికి 24 తారీఖు వచ్చారని తెలుస్తుంది. అసలు ఆయన ఇక్కడ లిక్కర్ మార్ట్కి వచ్చారు, ఏమేమి కొన్నారు అనే విషయంపై మనము లిక్కర్ మార్ట్ సంబంధించిన మనోహర్ అనే వ్యక్తి ఉన్నారు, అతను ఏం చెప్తారో అని విందాం. లోపలికి వెళ్ళి తోటి మనోహర్ గారు ఉన్నారు. మనోహర్ గారు మనకి లిక్కర్ ప్రవీణ్ గారికి అమ్మింది ఈ మనోహర్ గారే. ఈ మనోహర్ గారి మాటల్లోనే విందాం. అసలు ఏమేమి తీసుకున్నారండి మీ దగ్గర, ఏంటి? మా దగ్గర 2 బకాడి రమ్ తీసుకున్నాడు, ఒకటి జైసల్మర్ జిన్ తీసుకున్నాడు, 2 బడ్వేర్ మ్యాగ్నమ్ టిన్స్ తీసుకున్నాడు. ఈ 2 తీసుకున్నాడు, ఇది ఒకటి జిన్, ఇంకా 2 బడ్వేర్ టిన్స్ తీసుకున్నాడు. 110 సార్, ఇది 220, ఇది 340, అవి 380, 2 టిన్లు 380, మొత్తం 940 బిల్ అయింది. కవర్ తో చార్జ్ చేసుకుని 950 తీసుకున్నాం మేము. అంటే ఇది జిన్ ఈ 2 టిన్స్. దీని టోటల్ బిల్ ఎంత అయింది? 950 అయింది సార్ బిల్, మొత్తం టోటల్ 950 మాకు పే చేశాడు, బిల్ ఇచ్చేస్తాం. మీరు ప్రవీణ్ గారిని ఇలా గుర్తించారు ఇంతకీ? అంటే మా దగ్గరికి సీసీ ఫుటేజ్ కోసం వచ్చినప్పుడు ఆయన వేరే వీడియోలు చూసి మేము ఆయనను గుర్తించాం, అంతే తప్ప మాకు ఆయన ఇంతకుముందు తెలియదు. ఇంతకుముందు అక్కడ వేరే ఇప్పుడు చూసిన ఇన్వెస్టిగేషన్కి వచ్చిన పోలీసు వాళ్ళు వచ్చారు, సీసీ ఫుటేజ్ తీసుకున్నారు, ఆ ఫుటేజ్ లో చూసిన వ్యక్తి ఆయన అని చెప్పి మేము గుర్తుపట్టినాం అంతే.
మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఎక్స్పీరియన్స్ చేయని సరికొత్త పట్టు ప్రపంచానికి స్వాగతం. వారాహి సిల్క్ సెకండ్ బ్రాంచ్ మన కుకట్పల్లి రోడ్ నంబర్ 1 లో April 4th 10:30 AM మార్నింగ్ కి మన లెజెండరీ యాక్టర్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మరియు నేను కలిసి వస్తున్నాము.